కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న ప్రజ్వల్ రేవಣ್ణ లైంగిక వేధింపుల కేసుపై తొలిసారి స్పందించారు హెచ్డి దేవేగౌడ. లైంగిక వేధింపు కేసులో ప్రమేయం ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హెచ్డి దేవేగౌడ చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ తో పాటు మరికొంతమంది ప్రమేయం కూడా ఉంది. దేవేగౌడ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం అదేనా? ఇంతకు దేవేగౌడ పరోక్షంగా చెబుతోందేంటి? పలువురు మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేశారని ప్రజ్వల్ రేవణపై వచ్చిన ఆరోపణలు కర్ణాటక రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. ప్రజ్వల్ లైంగిక వేధింపుల కేసుపై తొలిసారి స్పందించారు మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ. తన మనవడితో పాటు కొడుకు హెచ్డి రేవಣ್ణ కూడా నిందితులుగా ఉన్న ఈ కేసుపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న దేవేగౌడ ఎట్టకేలకు నోరు విప్పారు. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉంటే వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. అయితే ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉందో వాళ్ల పేర్లు చెప్పేందుకు ఇష్టపడని దేవేగౌడ ఇందులో ఎవరున్నా సరే వారిని విడిచిపెట్టొద్దని స్పష్టం చేశారు. మహిళలను లైంగికంగా వేధించిన కేసులో తన మనవడు దోషిగా తేలితే ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు దేవేగౌడ. అయితే కొందరు కావాలని తన కుమారుడు మనవడిపై ఇలాంటి తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు. ప్రస్తుతానికి ఈ అంశంపై విచారణ జరుగుతున్నందున ఇంతకు మించి ఏమీ మాట్లాడలేనని వెల్లడించారు. దేవేగౌడ తన 91వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మరికొంతమంది హస్తం కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు దేవేగౌడ. ఇదే విషయాన్ని కుమారస్వామి కూడా చెప్పాడని, చట్ట ప్రకారం నడుచుకోవడం ప్రభుత్వం విధి అని పేర్కొన్న దేవేగౌడ అందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నా చేసేదేమీ లేదంటూ స్పష్టం చేశారు. మహిళలపై లైంగిక వేధింపుల కేసులో మరికొంతమంది హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసిన దేవేగౌడ వారు ఎవరనేది మాత్రం చెప్పనని స్పష్టం చేశారు. ఏదేమైనా బాధిత మహిళలకు ఖచ్చితంగా న్యాయం జరగాలని అన్నారు. ప్రజ్వల్ను తాను సమర్థించడం లేదని, కానీ కావాలని ఇదంతా సృష్టించారన్న ఆరోపణలొస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు దేవేగౌడ. కానీ కొంతమంది ప్రజ్వల్పై కక్ష కట్టి ఈ కేసులో ఇరికించి ఉంటారని అనుకుంటున్నానని, ఓ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో మాత్రం విచారణ కొనసాగుతోందన్నారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలని, ప్రస్తుతానికి దీనిపై ఏమీ మాట్లాడలేనంటూ చెప్పారు దేవేగౌడ. ప్రజ్వల్పై లైంగిక వేధింపులతో పాటు మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికే ఈ కేసు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రజ్వల్ రేవಣ್ణ ఏప్రిల్ 27న జర్మనీకి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రజ్వల్ రేవణ్ణను వెనక్కి తీసుకొచ్చేందుకు ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ప్రజ్వల్ ఎక్కడ కనిపించినా వెంటనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. కానీ ఇప్పటికీ ప్రజ్వల్ ఆచూకీ మాత్రం తెలియలేదు. మొదట 3 మహిళలు తమను లైంగికంగా వేధించారంటూ ప్రజ్వల్పై కేసు పెట్టారు. అంతేకాదు మరో బాధితురాలు కూడా ప్రజ్వల్పై కేసు పెట్టింది. ఈ వరుస కేసులను పరిగణలోకి తీసుకున్న స్పెషల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవಣ್ణ కూడా నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే పని మనిషి కిడ్నాప్ కేసులో హెచ్డి రేవಣ್ణ అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ప్రజ్వల్ రేవಣ್ణ మహిళలను లైంగికంగా వేధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా కర్ణాటక వ్యాప్తంగా కలకలం రేగింది. ఆ తర్వాత బాధితులు కొంతమంది ముందుకొచ్చి ప్రజ్వల్పై ఫిర్యాదు చేశారు. తమని లైంగికంగా వేధించడమే కాకుండా వీడియోలు తీసి బెదిరించాడని చెప్పారు. బాధితుల ఫిర్యాదులు వచ్చిన వెంటనే ప్రజ్వల్ అదృశ్యమయ్యాడు, విదేశాలకి పారిపోయాడు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ని నియమించింది. మహిళా కమిషన్ సిఫార్సుల మేరకు సిట్తో విచారణ కొనసాగిస్తోంది. మరోవైపు బెంగళూరులోని స్పెషల్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రజ్వల్ మన దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కేసుపై ప్రజ్వల్ తాత మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ తొలిసారి స్పందించారు. ప్రజ్వల్పై ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. అయితే కొంతమంది కుట్ర చేసి ఈ కేసులో ఇరికించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆరోపణల ఆధారంగా విచారణ చేపట్టడం ప్రభుత్వం విధి అని వెల్లడించారు దేవేగౌడ. దీంతో ఇప్పుడు దేవేగౌడ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
లైంగికంగా వేధించిన కేసులో ప్రమేయం ఉన్న వారెవరినీ కూడా వదిలిపెట్టొద్దంటూ హెచ్డి దేవేగౌడ వ్యాఖ్యలు చేయడంతో ఈ కేసులో ప్రజ్వల్ తో పాటు ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.